హలో అందరికి వెల్కమ్ బ్యాక్ టు తెలుగు సంచారి మొదటి ఇవాళ మనం బుల్లెట్ ట్రైన్ లో ట్రావెల్ చేయబోతున్నాం. బుల్లెట్ ట్రైన్ వెనకాలంది. ఇదిగో బుల్లెట్ ట్రైన్ ట్రావెల్ చేయబోతున్నాం కనసావాకి. కనసాప అదొక టూరిస్ట్ ప్లేస్ జపాన్ లో. ఇది టోక్యో నుంచి తీసుకుంటున్నా నేను. ఉమియా అనే ఒక స్టేషన్ నుంచి తీసుకుంటున్నా. సరే చూడండి ఎట్లుందో ట్రైన్. మా మా ట్రైన్ చాలా టైం ఉంది. బట్ ఈ ట్రైన్ అయితే ఇంకా ఇట్లా ఉంది. చూడండి మా బుల్లెట్ ట్రైన్ ఎట్లుంది అన్నమాట. వెళ్ళిపోతుంది. ఈ స్టేషన్ ఒక చిన్న స్టేషన్ టోక్యోలోనే. అది ప్రైస్ చూద్దాం. ఇప్పుడు మన జర్నీ ఎట్లుండబోతుందో చూద్దాము. బుల్లెట్ ట్రైన్ లో ఫస్ట్ టైం ట్రావెల్ చేసిన బుల్లెట్ ట్రైన్ లో కొరియాలో యాక్చువల్ ట్రావెల్ చేసిన KTX. ఇది బుల్లెట్ ట్రైన్. సో డిఫరెన్స్ చాలా ఉంటది. అది కూడా ఆల్మోస్ట్ 280 దాకా పోయింది. వీటిలో చూసే ఉంటారు మీరు. కానీ ఇది ఆల్మోస్ట్ 300 కన్నా ఎక్కువనే పోతుంది. 400 కిలోమీటర్స్ డిస్టెన్స్. జస్ట్ 2 hours 20 minutes తీసుకొని పోతుంది. సిస్టమ్ లోపల ఏమేమి అమౌంట్ తెలుస్తుంది. ఆల్రెడీ తినండి. అప్పుడు వెళ్ళిపోతూనే ఉంది స్పీడ్ గా. ఇన్స్టెంట్ స్పీడ్ తీసుకుంటాం. మామూలు అంటే వెరీ వెరీ ఎక్సైట్ ఫస్ట్ టైం మనకి నందోపద వరకు ఎక్కలేదు. డైరెక్ట్ బుల్లెట్ ట్రైన్ ఎక్కుతున్నాం. మన హాట్ టైం లో పెట్టిన వాళ్ళు మంచి టైమింగ్ లో పెట్టలేదు. అది ప్రాబ్లం. ఓకే మళ్ళీ వెళ్తాం ట్రైన్ లోపల. ఈసారి ట్రైన్ బై టైం చూస్తాం చెప్పండి. ఒక్కొక్క మా ట్రైన్ వస్తుంది. దిస్ ఇస్ డిఫరెంట్. వెరీ ఓల్డ్ ట్రైన్. మా మొక్క నాకు వెరీ ఓల్డ్ ట్రైన్ ఇస్తుంది. బుల్లెట్ ట్రైన్ కానీ లేటెస్ట్ మోడల్ కాదన్నట్టు. ఇదే ట్రైన్ మేము ఎక్కువ పోయేది. ఎక్కేద్దాం. ఫుల్ లగేజ్ ఉంది. నా వీడియో తీయలేను. లోపల కూడా అంతా లోపల వెనక ఇస్తా. బిజినెస్ క్లాస్ లెక్కింది. కార్ 11 గ్రీన్ కార్ మేనేజ్ చేసిన. లగేజ్ ఇచ్చేసి ఒక లగేజ్ అయితే పెట్టేసిన కింద. నాది రెడ్ కలర్ది. లోపల పోదాం. ఇప్పుడు ఆలస్యం స్టార్ట్ అయిపోయింది. అయిపోయింది. పోతూనే ఉంది మామ. వెళ్ళిపోతుంది బుల్లెట్ ట్రైన్. రప్ప అయితే 5.5 hours 2.5 hours అంటే 3 hours సేవ్ చేస్తున్నారు. సూపర్ మచ్చా. చూద్దాం ఎంత స్పీడ్ పోతుందో. సింపుల్గా ప్రజెంట్ అయితే 195 లో అవుతుంది. సిటీ దాటిన తర్వాత 200 పోతుంది అంతే. 200 యాక్చువల్లీ 200 దాటింది. 205 6 7 8 9 ప్రజెంట్ అయితే 211 215 64 మామా. 265 మామా. ఇంకా 266 ఇక్కడ ముందు వెనక్కి బటన్లు ఉన్నాయన్నట్టు. ముందు వెనక్కి అనకన్నట్టు మాన్యువల్గా పుష్ అట్లా లేకుండా బటన్లు డైరెక్ట్. ఇంకొక లైట్ కూడా యాడ్ చేసుకోవచ్చు. రీడింగ్ లైటు. ఇక్కడైతే ఇవే ఉన్నాయి. ఇదేం లేదు డబ్బాలో. ఇటు సైడ్ ఒక వాటర్ బాటిల్ పెట్టుకోవడానికి అయితే ఒక స్టాండ్ ఉంది. ఓకే. కొంచెం స్ట్రాంగ్గానే ఉంది. కొంచెం సీట్లో వచ్చింది. స్నాక్స్ అయితే ఏం లేవు.
కానీ చాలా అంటే ఎవ్వరు మాట్లాడట్లేదు. చాలా అంటే చాలా సైలెంట్‌గున్నారు. ఎంత సైలెంట్‌గున్నారంటే మౌంటైన్ కనిపిస్తుంది అక్కడ ఏదో. సో, జపాన్‌లో ట్రైన్‌లో ఎవ్వరు మాట్లాడరు. చాలా సైలెన్స్‌గుంటరు. అసలు కనీసం ఫోన్ గూడా మాట్లాడరు. మా ఫ్రెండ్‌కి ఒకాయనకి ఫోనొస్తే బయటికెళ్ళి మాట్లాడిన సైగలు జేసినారు. అంత సైలెంట్‌గా ఉండాలి ట్రైన్‌లో. ట్రైన్‌లో అని గాదు ఎక్కడైనా అంతే. అస్సలు వేరే వాళ్ళని మాట్లాడనీయరు. వాళ్ళు మాట్లాడితే చాలా డీసెంట్‌గుంటారు. సో, మేమున్నది ఒకటి గ్రీన్ కార్ అన్నట్టు. ఈ గ్రీన్ కార్‌లో ఏంది అంటే ఫుడ్డు రాదు. అసలు డిస్టర్బ్ చేయడానికి ఎవ్వరు రారు. అలాంటి కార్ సెలెక్ట్ చేసుకున్నాం. మాకు తెలీదు ఇట్లుంటదని. గ్రాండ్ క్లాస్ అని ఉంటది. అక్కడ మాత్రం స్నాక్స్ అవన్నీ ఉంటాయి. ఇంకా నార్మల్ గూడా ఉంటాయి. ఆర్డినరీ అనుకోండి. అక్కడ గూడా ఫుడ్డు అమ్ముతారు గూడా. వస్తది ఒక ట్రాలీ లాగా వస్తదన్నట్టు. ఇంకా జపాన్ గురించి మాట్లాడితే జపాన్‌లో మోస్ట్‌లీ 70% ఐలాండ్సే ఉంటాయండి. ఓన్లీ టోక్యో, ఇక్కడ కోస్టల్ రీజియన్స్ తప్ప మిగతా అన్ని ఐలాండ్సే అన్నట్టు. మౌంటైన్స్ ఉంటాయన్నట్టు. సారీ ఐలాండ్స్ కాదు మౌంటైన్స్ ఉన్నాయన్నట్టు. కానీ అది నగానో తర్వాత ఆహ్, వ్యూ బావుంటది. నగానో వరకు నార్మల్ ఇలా నార్మల్ మౌంటైన్స్ కాకుండా ఉంటది. నగానో నుంచి ఫుల్లు స్నో పార్క్ అన్నట్టది. ఇప్పుడు సమ్మర్ కాబట్టి ఉండదు. బట్ నార్మల్‌గా అయితే ఉంటది. మనం అక్కడ వెళ్ళిన తర్వాత చూద్దాం వ్యూ. సో, నేనైతే ఇలా క్యాబిన్ బయటకొచ్చిన. ఇక్కడ ఒక హ్యాండ్ వాష్ ఉంది. మంచి మిర్రర్ అయితే ఉంది ఇక్కడ. తర్వాత ఇక్కడ హ్యాండ్ వాష్ చేసుకునే వాష్ బేసిన్ ఉంది. ఇక్కడ డు నాట్ డ్రింక్ అని రాసిర్రు. ఇది వాష్‌రూమ్ గాదు. ఆహ్, పక్కన ఒక వాష్‌రూమ్ ఉంటది. ఇక్కడ ఇదో జస్ట్ ఈడెవరు ఎరుపుకోడు. నీయమ్మ డోర్ పెట్టుకోలేదు. ఛీ! వాడు వేయిండనుకుంటా. ఇప్పుడు చూద్దాం ఒకసారి. ఆ! ఆ! ఓకే. లేదు. ఓకే. ఎవడు లేడు. సో, ఇదైతే అయితే ఓన్లీ చిన్నగుంది. ఓన్లీ టాయిలెట్ అనుకుంటా ఇది. పెద్ద బాత్రూమ్ గాదు. డోర్ పెడదాం ఒకసారి. ఏంది లాక్ లేదు? ఓహ్! లాక్ ఉండదా దీనికి? అందుకేనా వాడు పెట్టుకోలేదు. మనమే చూసుకోవాల్సిందేమో. ఛ! ఫస్ట్ స్టాప్ వచ్చింది నగానో. కదా! ఇందాక చెప్పినా కదా నేను టూరిస్ట్ ప్లేస్ అని చెప్పేసి. వింటర్‌లో స్నో పార్క్ ఉంటది. స్నో మంచు, మంచు పడతది. అదే స్నో స్కీయింగ్. అదేలే. సో, అదిక్కడ బాగా ఆడిపిస్తారన్నట్టు. బాగుంటదన్నట్టు ఇక్కడ. సో, టూరిస్టులందరూ చాలా వరకు ఎక్కడికో వస్తారు. సమ్మర్‌లో గూడా వస్తారు. టాప్‌లో ఉంటదన్నట్టు ఇంకా స్నో సమ్మర్‌లో గూడా. సో, ఇక్కడ అందరికొస్తారు. ఫేమస్ టూరిస్ట్ స్పాట్ అన్నట్టు ఇది. 50 మినిట్స్ పట్టది ఈ స్టాప్ రావడానికి. ఆల్మోస్ట్ మోర్ దెన్ హాఫ్ వచ్చేసినాము. బట్ నెక్స్ట్ అంతా హిల్ స్టేషన్ లాగా ఉంది. సో, కొద్దిగా స్లోగా పోవచ్చు ట్రైను మేబీ. Japanese houses are like this. నాగానా చూడండి. 'నాగానా సీ' చూడండి ఎంత బావుంది. టిపికల్ 'డోరేమాన్' వైబ్స్, 'షిన్‌చాన్' వైబ్స్ ఇస్తుంది. ఆ ట్రీస్ అవన్నీ. అంటే అది టోక్యోలో జరిగిందనుకోవాలి. బట్ ఇది కూడా చూడడానికి అట్నే ఉంది. దూరంగా మౌంటైన్స్ కూడా ఉన్నాయి. నేను చెప్పిన మౌంటైన్స్ అవే. ఆ మౌంటైన్ దగ్గరనే మనకి ఆ స్నో పార్క్ అనేది ఉంటది. ఒకసారి దూరంగా కనిపిస్తున్న కొండలు చూడండి. ఆ కొండల పైన మనకు మబ్బులు కనిపిస్తున్నాయి కదా! క్లౌడ్స్. అదే మన అదే మంచు అదే. వైట్‌గా కనిపిస్తుంది. వీడియోలో అంత క్లారిటీగా ఉందో లేదో తెలీదు. అదే హిల్ స్టేషన్ అనుకుంటా నేను చెప్పింది. అప్పుడు చూసినప్పుడు అది లెఫ్ట్ సైడే ఉండే. సో, ట్రైన్ తిరిగి ఇట్లా వచ్చిందన్నట్టు. నేను మ్యాప్‌లో చూసినా. సో, ఇంకా ఈ 40 డిగ్రీల ఎండలో గూడా అది ఇంకా అట్లా కనిపిస్తుందంటే చూడండి. ఇంత హైట్‌లో ఉందన్నట్టు. జపాన్‌లో అదే వింటర్‌లో అయితే ఫుల్ స్నో కప్పేస్తది. సో, మోర్ దెన్ ట్రైన్ రైడ్ ఈ వ్యూ మాత్రం సెక్సీ ఉంది వ్యూ. అసలు మామూలుగా లేదు వ్యూ. స్నోయి మౌంటైన్స్ ఎండాకాలంలో పొగ మంచు ఈ ట్రైన్ నుంచి వస్తుంటే మాన్సూన్ రైడ్ ఫీలింగ్ వస్తుంది. కానీ దట్స్ ప్యూర్ సమ్మర్ 40 డిగ్రీలు పెడుతుంది బయట. ఈ సమ్మర్‌లో అయితే అస్సలు రాకండి. అదే మీరు ఆటమ్‌లో గాని, వింటర్‌లో వస్తే అసలు ఎట్లా కనిపిస్తది ఇది జపాను. అస్సలు మామూలుగా లేదు. సమ్మర్‌లోనే ఇంత బ్యూటిఫుల్‌గా ఉంది. సో, మీరు ఒకవేళ మీరు ప్లాన్ చేస్తే మాత్రం సమ్మర్‌లో అయితే రాకండి. 70% ఐలాండ్స్ ఉంటాయి. అదే మౌంటైన్స్ ఉంటాయి కాబట్టి ఇంకా చాలా బ్యూటిఫుల్ ఉంటది రైడ్. సో, ఇది మెయిన్ వాష్‌రూము బుల్లెట్ ట్రైన్‌లో. చాలా పెద్దగుంటది. ఇక్కడ బటన్లున్నాయి చూడండి. టైట్ ఇక్కడ ఓపెన్, క్లోజ్ బటన్ ఉంటది. అది గ్రీను ఆక్యుపైడ్ అని ఒక ఆక్యుపైడ్ అని అంటే మన నొక్కితే కనిపిస్తది. ఇది చూడండి చాలా పెద్ద వాష్‌రూము. ఎంత పెద్దగుందో చూడండి. ఇక్కడ డిఫరెంట్, డిఫరెంట్ బటన్స్ ఉంటాయి. తెలుస్తదా జపనీస్ అంటాయి. ఇంకా డిఫరెంట్, డిఫరెంట్ ఫ్లష్ సిస్టమ్స్ ఉన్నాయి.
ఎట్లా కావాలి రౌండ్ అవన్నీ ఉంటాయి. ఫస్ట్ మ్యూజిక్ సిస్టమ్ కూడా ఉంటది అక్కడ. అక్కడ బేబీ సిట్టర్ కూడా ఒకటుంది. దాని తర్వాత ఇది హ్యాండ్‌ది అదే మన గాలొస్తది అది. తర్వాత వాష్ బేసిన్. ఇక్కడ కూర్చొని కూడా ఓపెన్ చేసుకోవచ్చు. ఎందుకో నాకు తెలీదు. కూర్చున్నప్పుడు ఎందుకు ఓపెన్ చేస్తా? మనకు అవసరమా? మెంటల్ గాదు గానీ, ఇక్కడ చూడండి 2 బటన్లున్నాయి గదా! ఆ 2 బటన్‌లో ఒక బటన్ నొక్కితే ఇప్పుడు ఓపెన్ అయితది చూడండి. నొక్కిన తర్వాత చేంజ్ అయిపోతదది. బయటకొచ్చేసినాం. ఆల్రెడీ ఒకడు వెయిటింగ్ చేస్తుండక్కడ. ఇప్పుడు హ్యాండ్ వాష్ చేసుకుందాం. చూడండి ఇది వాటర్‌ది. పక్కన ఫోమొస్తుంది. ఆ ఫోమ్ తీసుకొని కడుక్కొని, ఆ పక్కంది గాలొస్తది. అదే ఎయిర్ డ్రైయర్ అన్నట్టు. మనం వాడుకోంగా. మనకవసరం లేదు అవన్నీ. ఏదో స్టాప్ వచ్చినట్టుంది. ఏదో స్టాప్ చూద్దాం ఒకసారి. బుల్లెట్ ట్రైన్ జర్నీ అయితే అయిపోయింది. ఈ వీడియోలో ఇంతే. మీరు గనుక వందే భారత్ ఎక్కుంటే, మీరు దానికి దీనికి చూసిన డిఫరెన్సెస్ చెప్పండి. కమెంట్ చేయండి. చూద్దాం ఎంత డిఫరెన్స్ ఉందో. నాకైతే చాలా డిఫరెన్స్ అనిపిస్తుంది. నేనెప్పుడు వందే భారత్ ఎక్కలేదు. నేను డైరెక్ట్ బుల్లెట్ ట్రైనే ఎక్కిన. మనకట్లా అదృష్టం రాసొచ్చింది. సో, ఈ వీడియోలో అయితే ఇంతే. మనకు ఆల్రెడీ కొరియా వీడియోస్, థాయిలాండ్ వీడియోస్ చాలా ఉన్నాయి. మీరు ఖచ్చితంగా చూడాల్సిందే. సపోర్ట్ చేయాల్సిందే నన్ను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. తెలుగు సంచారి మదన్‌ని. నెక్స్ట్ మంచి టోక్యో వీడియో అయితే రిలీజ్ చేయబోతున్నా. ప్లీజ్ స్టే ట్యూన్డ్. అండ్ ఇండియాలో గూడా మనం సంచరిద్దాం. జస్ట్ ప్రపంచం గాదు. ఇండియాలోనే చాలా ఉన్నాయి.